సినీ నటి రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అతడే వీడియో సృష్టించినట్లు అనుమానాలున్నాయన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. గతేడాది నవంబర్ 10న ఈ ఘటనపై కేసు నమోదు కూడా చేశారు. ఈ వ్యవహారంలో కీలక ఆధారాలు గుర్తించినట్లుగా ఇటీవల వెల్లడించిన పోలీసులు సాంకేతిక విశ్లేషణతో వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏ ఐపీ అడ్రస్ల నుంచి వీడియో అప్లోడ్ అయిందో గుర్తిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ హేమంత్ తివారీ తెలిపారు. సోషల్ మీడియా తార జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్ చేశారు. చూడటానికి అభ్యంతరకరంగా ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా కూడా మారింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటులు, రాజకీయ నేతలు రష్మికకు అండగా నిలిచారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక సైతం ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ నుంచి ఢిల్లీ పోలీసులకు నోటీసులు అందాయి. సినీ నటి రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అతడే వీడియో సృష్టించినట్లు అనుమానాలున్నాయన్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు తెలిపారు. గతేడాది నవంబర్ 10న ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కీలక ఆధారాలు గుర్తించినట్లు ఇటీవల వెల్లడించిన పోలీసులు సాంకేతిక విశ్లేషణతో వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏ ఐపీ అడ్రస్ల నుంచి వీడియో అప్లోడ్ అయిందో గుర్తిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ హేమంత్ తివారీ తెలిపారు. సోషల్ మీడియా తార జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్ చేశారు. చూడటానికి అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై పలువురు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సినీ నటులు, రాజకీయ నేతలు రష్మికకు అండగా నిలిచారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక సైతం ఆవేదన చెందారు. ఢిల్లీ మహిళా కమిషన్ నుంచి ఢిల్లీ పోలీసులకు నోటీసులు అందాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రష్మిక చాలా రోజులుగా తనపై జరుగుతున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాన్ని అనేక సార్లు సొంతంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తన మొహంతో కూడినటువంటి ఇతర అమ్మాయిల ఆకారాలను తీసుకొచ్చి తన మొహాన్ని యాడ్ చేయడము, మొత్తం న్యూడ్, కొన్ని సెమీ న్యూడ్ వీడియోస్ కొంతమంది అమ్మాయిలకు సంబంధించి ఆ ఫేస్ ని తొలగించి తన ఫేస్ ని పెట్టడము, కొంత వల్గారిటీ, అసభ్యకరంగా ఉన్నటువంటి చిత్రాలకు సైతం రష్మిక ఫోటో పెట్టి సోషల్ మీడియా రష్మిక అకౌంట్ అంటూ, రష్మిక ట్విట్టర్ అకౌంట్ అంటూ, రష్మిక తాలూకా ఆఫీస్ అంటూ కూడా రకరకాలుగా రష్మిక మందానకు సంబంధించిన ఫోటోని ఉపయోగించుకొని దేశ ప్రజలందరినీ కూడా కొంత కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ అంశం చాలా రోజులుగా ఢిల్లీ పోలీసుల దృష్టిలో ఉంది. ఢిల్లీ పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసి స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి రష్మిక మందాన పేరుతో ఏర్పాటైనటువంటి ఫేస్బుక్ పైన దృష్టి పెట్టి దానిపైన స్పెషల్ టీమ్స్ ద్వారా దీన్ని ఆపరేట్ చేసి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వ్యక్తి రష్మిక డీపీ ఫేక్ తయారు చేసినట్టు కూడా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. డీపీ ఫేక్ తయారు చేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి అతను నేరుగా ఢిల్లీకి తీసుకెళ్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. నటి రష్మికపై అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఈ డీపీ ఫేక్ ని తయారు చేసి ఈ వ్యక్తి పూర్తి స్థాయిలో రష్మిక మందాన పరువు తీసే విధంగా, డిఫేమ్ చేసే విధంగా, పూర్తి స్థాయిలో ఒక క్యారెక్టర్ ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు కూడా అతని పైన అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి ఢిల్లీకి తీసుకెళ్లినట్టు కూడా సమాచారం అందుతుంది. రష్మిక మందాన డీపీ ఫేక్ తయారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించి అతను ఆపరేట్ చేస్తున్నటువంటి మొబైల్స్, సిస్టమ్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటిని కూడా స్వాధీనపరుచుకొని ఇతను ఒక్కడు మాత్రమే రష్మిక మందానాన్ని డిఫెండ్ చేయడానికి
క్యారెక్టర్ లెస్ అమ్మాయిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేశారా, వెనక నుంచి ఇంకెవరైనా ఉన్నారా, ఎంతమంది ఈ డీపీ క్రియేట్ చేసి ఆ పేజీని రన్ చేస్తా ఉన్నారు, కేవలం ఫాలోవర్స్ కోసమేనా లేదా ఇంకేదైనా వ్యాపారం కోసం ఈ పేజీని ఉపయోగిస్తా ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బ్రిటిష్ మోడల్ కు నటి రష్మిక ఫోటో పెట్టి ఆ ఫేక్ తయారు చేసి ఆ మోడల్ కి కూడా రిక్వెస్ట్ పెట్టి తను రష్మిక మందాన అంటూ కూడా ఆ రిక్వెస్ట్ పెట్టి కొన్ని సంప్రదింపులు, కొన్ని కన్వర్సేషన్స్ కూడా జరిపినట్టు కూడా ఢిల్లీ పోలీసులకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇలా దేశంలో ఉన్నటువంటి సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు, సోషల్ మీడియా వ్యక్తులకు, ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నటువంటి పేజీలకు రష్మిక మందాన అంటూ ఒక పేజీని క్రియేట్ చేసి నేరుగా రష్మికని ఆపరేట్ చేస్తున్నట్టు కూడా వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి వాళ్ళతో కొంత వల్గారిటీగా ఉన్నటువంటి మెసేజ్లు, కన్వర్సేషన్స్ పెట్టి వేరే అమ్మాయిల ఫోటోలని రష్మిక మోహన్ లాగా మార్చి కొంత అభ్యంతకరం ఉన్నటువంటి డ్రెస్సింగ్ లో ఉన్నటువంటి ఫోటోలను పెట్టి పూర్తిగా క్యారెక్టర్ ని డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఢిల్లీ పోలీసులు ఆట కట్టించేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లి దీనిపై ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. తన స్వయంగా ఈ డిఫేమ్ కి గురవుతా ఉన్నాను, ఒక క్యారెక్టర్ లెస్ అమ్మాయినిగా చిత్రీకరిస్తా ఉన్నారు చిత్ర పరిశ్రమలో. అది హాలీవుడ్ లో, బాలీవుడ్ లో, టాలీవుడ్ లో అందరూ ఇదే చర్చకు తీసుకొస్తా ఉన్నారు. తనకు ఆఫర్స్ కూడా తగ్గిపోయాయని, దీని కారణంగా పూర్తిగా తన పరువు దిగజారిపోయిందని, కుటుంబ సభ్యుల సైతం తలెత్తుకోకుండా ఈ ట్రోలింగ్స్ సాగుతా ఉన్నాయని, ఎక్కడో లిఫ్ట్ లో తీసినటువంటి వేరే అమ్మాయి ఆకారంతో ఉన్నటువంటి సన్నివేశాలను తన మొహం తగిలించి ఇదే రష్మిక మందాన క్యారెక్టర్ అంటూ కూడా రకరకాలుగా తన వీడియోలని, ఫోటోలను, అభ్యంతరకరాలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి కూడా ఢిల్లీకి తరలించి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.